మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. నైరుతి రుతుపవనాలపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. దీనివల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. ఏపీ, తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలో 3 ఏళ్ల విరామం తర్వాత ఎల్నినో పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటమే దీనికి ప్రధాన కారణమని అభిప్రాయపడింది. ఇక దీనివల్ల నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య భారత్ 80 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేశారు. 1971 నుంచి 2020 వరకు తీసుకుంటే భారత్లో సగటు సీజనల్ వర్షపాతం 87 సెంటీమీటర్లుగా ఉందని చెప్పారు. దేశంలో సాధారణం కన్నా తక్కువ వానలు ఉండొచ్చని, ఈశాన్యం, వాయవ్యం, దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం లేదా అంతకన్నా ఎక్కువగా వర్షాలు పడొచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర అంచనా వేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎండలు మండనున్నాయి. తెలంగాణలో ఇవాళ రేపు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుందని, ఇవాళ రేపు 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏపీలోని భానుడి భగభగలు తీవ్రమయ్యాయి. ఏపీలో పలు జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేశారు. రాయలసీమ, కోస్తా జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈవేళ 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీనున్నాయి. 44 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలెవరూ బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం పూట వడగాల్పులు, రాత్రిపూట ఉక్కపోతతో ఏపీ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తలపై టోపీ, కాటన్ దుస్తులు ధరించాలని, సన్ గ్లాసెస్ వాడాలని సూచించింది. గుండె, షుగర్, బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని తెలిపింది. డీహైడ్రేషన్ నివారించేందుకు నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు చెబుతున్నారు.